పరిశుద్ధ లేఖన భాగము నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఇంకొకసారి చదువుతాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. మరి యొక్క పర్యాయం చదువుదాం వాక్యాన్ని. దేవుడు చదవబడిన వాక్య భాగము మన యొక్క ఆత్మీయ మేలులకై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడినటువంటి మాటలు, ఆయన రాజ్యమును గూర్చి మొదట వెతకండి, ఆ తరువాత అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని రాజ్యం గురించి వెతకండి అనేటటువంటి మాట పెద్ద పెద్ద సంఘాల్లో ఆయన రాజ్యము గురించి వెతికేటటువంటి విధానం కనపడుతుంది అనంటే ఉపవాస ప్రార్థనలు పెడతారు, కానుకలు పెడతారు, పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతారు, కానుకలు పెడతారు. ఈ మీటింగ్స్ పెడతారు, దానిలో ఒక బిజినెస్, ఖచ్చితంగా ఒక బిజినెస్ అనేటటువంటిది ఉంటుంది. అది ఉపవాస ప్రార్థన అయినా, ఉద్యోగ కొడుకులైనా, ఆదివారం అనేటటువంటిది అది సాంప్రదాయబద్ధంగా ఆదివారం సాగుతుంది. కానీ ప్రారంభ దినాల్లో ఇంటింట వారు కూడుకునేవారు, ప్రతి దినము ఇంటింట కూడుకునేవారు. సో ప్రత్యేకించి దేవుని సేవకుల యొక్క మైండ్ ఎలాగైపోయిందంటే, కూడుకోవటం అనంటే కానుకలు పట్టడం అనేటటువంటిది అది మరి ఎలాగూ సంఘాల్లోకి వచ్చిందో తెలియలేదు. కానీ అది ఏ ప్రార్థన అయినా ఆర్థిక సంబంధమైనటువంటి విధానంలో మనుషుల దగ్గర పీల్చి పిప్పు చేసేటటువంటి విధానం వచ్చింది. ఇంకా కొన్ని బోధలు దేవుని రాజ్యాన్ని వెతకటం ప్రక్కన పెట్టి, నువ్వు ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఇస్తే నువ్వు దీవించబడతావు, దశమ భాగము దేవుని సొత్తు. ఈ బోధల మీద ఉన్నటువంటి శ్రద్ధ, కాన్సంట్రేషన్ దేవుని రాజ్యము గురించి ప్రకటించేటటువంటి విషయంలో ఆ శ్రద్ధ ఎందుకనో తగ్గిపోయింది. వాక్యంలో రాయబడినటువంటి మాట, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుడి. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతికేటటువంటి వారముగా ఉండాలి. రాజ్యము తెలియదు, నీతి తెలియదు. కాకపోతే ప్రార్థనకి వెళ్తే ఆ ప్రార్థన క్రమం మాత్రం తెలుసు, దేవుని రాజ్యం మాత్రం తెలియదు. ఇంకా ఎలాంటి ప్రలోభంలో మనం ఉన్నాము అనంటే, ప్రతి క్రైస్తవుడు కూడా ఎలాంటి విధానంలో ఉన్నారనగా, ఇంకా కొంతకాలం మనం ఇక్కడ బ్రతుకుతాం, దానికి మనము కొంత సమకూర్చుకోవాలి, కొంత నిర్మించుకోవాలి, కొంత ఆక్యుపై చేయాలి,
ఇలాంటి మైండ్ సెట్ తో సాగిపోతూ ఉన్నారే తప్ప, ఇంక్లూడింగ్ సేవకులు కూడా, ఇదిగో దేవుని రాజ్యము త్వరగా వస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తూ ఉన్నారు, ఇదిగో ప్రభు త్వరగా వస్తున్నాడు అనేటటువంటి ఆ వాక్కులు, ఆ సిద్ధపాటు, దేవుని రాకడ గురించినటువంటి సిద్ధపాటు పూర్తిగా క్రైస్తవ సంఘాలలో కనబడటంలా దూరం అయిపోయింది. మనం ప్రభుతో యుగయుగాలు ఉండాలి అనేటటువంటి ఆలోచన ఏ సంఘంలో కూడా అలాంటి బోధలు లేవు. సదాకాలం ప్రభుతో మనం ఉండబోతున్నాం, ఈరోజు రేపు దేవుని రాకడ వస్తుంది అనేటటువంటి ఆలోచనలు పూర్తిగా సంఘాల్లో తుడిచివేయబడ్డాయి. సంతోషంతో రండి, ఉత్సాహంగా ఇవ్వండి, ఉత్సాహంగా దేవుని యొద్ద నుంచి పొందుకోండి. వచ్చేవాళ్ళు కూడా అట్లాగే. ఈ కొన్ని సంఘాలకైతే చాలా ఖరీదుగా వస్తూ ఉంటారు, మందిరాలకి చాలా ఖరీదుగా వస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తానికి 2 కళ్ళు చాలు, ఖరీదుగా వస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలోకి వచ్చే విధానం ఎలాగ మారిపోయిందంటే, 2 వ్యక్తులు వచ్చారు దేవుని సన్నిధి. ఒక వ్యక్తి పరిసయ్యుడు, ఇంకొక వ్యక్తి సొంకరి. ఎంతమంది వచ్చారు? 2 వ్యక్తులు. ఈ 2 వ్యక్తులు ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత పరిసయ్యుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. పరిసయ్యుడు అంటే భక్తిపరుడు, పరిసయ్యుడు అంటే దేవునికి దగ్గరగా జీవించేటటువంటి వ్యక్తి, వాక్యం తెలిసినటువంటి వ్యక్తి, దైవ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏ విధంగా అంటే, ప్రభువా, నేను వారమునకు 2 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నా, వందనాలు. ప్రభువా, నేను దశమ భాగం ఇస్తా ఉన్నా. లిటరల్ గా రాయబడినటువంటి మాటలు, నేను దశమ భాగం ఇస్తా ఉన్నా, వందనాలు. ప్రభువా, ఇదిగో నేను నీతిగా జీవిస్తా ఉన్నా, ఎవరికి ఏ హాని చేయట్లేదు, మానక విశ్రాంతి దినమును నేను ఆచరిస్తూ ఉన్నా. అనగా ప్రతి శనివారం నీ సన్నిధిలో, తప్పకుండా నీ సన్నిధిలో కూర్చొని ఉంటా ఉన్నా అని చెప్పి, ఆఖరిగా అవసరం లేని మాట మరొకటి పలికాడు. అయ్యా, ఇదిగో నేను దొంగను కానందుకు నీ వందనాలు, నేను దౌర్భాగ్యుడను కానందుకు నీ వందనాలు. ఆఖరికి వెనక్కి తిరిగి అక్కడ కూర్చున్న ఆయన చూసి, ఇదిగో ఈ సొంకరి వలనైనను కానందుకు నీకు వందనాలు అని అంటా ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నారు అనంటే, సంఘంలో అనౌన్స్మెంట్ చేస్తారు, ఏ భేదము లేదు అని. రంగు భేదం కానీ, ధన భేదం కానీ, పదవి భేదాలు కానీ ఏమీ లేవు, సంఘములో అందరూ సమానమే అని చెప్తూ ఉంటాం. అందరూ ఒకే రక్తము చేత కడగబడ్డాము అని చెప్తూ ఉంటాం. అందరూ సమానమే అని చెప్తూ ఉంటాం. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అని చెప్తూ ఉంటాం. కొన్ని సంఘాల్లో లిటరల్ గా నా కళ్ళతో నేను చూసినటువంటిది, డైలీ కూలీ పని చేసుకునేటటువంటి వాళ్ళకి ఒక స్థలం, ఉద్యోగస్తులకి ఒక స్థలం, విఐపీలు, ఏఐపీలు, విఐపీలకి పైన హైదరాబాద్ లో పర్టికులర్ గా ఒక సంఘంలోనైతే క్లారిటీగా కనపడతా ఉంటది. విఐపీలకి పైన అక్కడ లగ్జరీ సీట్లు ఉంటాయి, ఇంకా అక్కడికి ఎవరిని అలౌ చేయరు, వాళ్ళు మాత్రమే కూర్చుంటారు. ఈ సంఘంలో ఇలాగ కేటగిరీలు ఎందుకు వచ్చినాయి అనేటటువంటిది, ఆ సంఘానికే యొక్క తారతమ్యాలు చూపిస్తూ ఉన్నటువంటి ఆ సంఘానికే ప్రజలు ఎందుకు వెళ్తున్నారు అనేటటువంటిది, అది ఎవరు కూడా ఆలోచించే విధానం లేదు, ఎవరు కూడా ఆలోచించేటటువంటి విధానం. అందుకనే కొన్నిసార్లు మనం గొర్రెలు అని అంటే
ఎదుటి వారు ఎలాగైతే వెళ్తారో అలాగే మనం కూడా వెళ్తాం. కానీ ఒకసారి వాక్యాన్ని చూద్దాము, వాక్యంలో ఏముందో, దేవుడు ఏం చెప్తున్నాడు అనేటటువంటిది ఆలోచించేటటువంటిది చాలా తక్కువ. ఇంకా 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 కొంచెం నేను ఇంకా ఎక్కువ పోవట్లేదు, కానీ ఒకే మాట జ్ఞాపకం చేస్తా. నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ఒక రేటు, ఆయిల్ రాసి ప్రార్థన చేస్తే ఇంకొక రేటు, కలసి ఫోటో దిగితే ఇంకొక రేటు, కలసి భోజనం చేస్తే ఇంకొక రేటు. ఇలాగున ఈ ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నానంటే, ప్రజలకి ఏమి బోధిస్తున్నారు అనంటే, ఇదిగో ఇలాగున ఆర్థికంగా ప్రజల యొద్ద నుంచి ఇదిగో ఇలాగ గుంజుకోవాలి, ఇలాగ రాబట్టాలి అనేటటువంటి విధానమే కనపడతా ఉంది. కానీ లేఖనం సెలవిచ్చినట్లుగా మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకండి అనేటటువంటి పదాలు కనపడట్లా. స్టీవెన్సన్ గారు ఒక చక్కటి పాట ఒకటి రాశారు. ఆయన ఇంతలోనే కనపడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయే జీవితం అని చెప్పి దానిలో కొన్ని వచ్చిన చరణాలు, చక్కటి అర్థంతో కూడినటువంటి చరణాలు ఏమేమవుతాయో అనేటటువంటిది. ఈ ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం అది లయం అయిపోతా ఉంటది, అది మన చేతిలో ఉండదు, లయం అయిపోతా ఉంటుంది. కొండలే కరిగిపోతా ఉన్నప్పుడు ధనం కరిగిపోకుండా ఉంటుందా? కొండలే సూర్యుని వేడిమికి కొండలే కరిగిపోతూ ఉన్నప్పుడు ఇదంతా శాశ్వతం అనుకునేటటువంటి భ్రమలో ఈ లోక ధనము, ఈ లోక ఆస్తులు, అంతస్తులు, ఇది శాశ్వతం అనుకునేటటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉన్నాము అనంటే, సత్యం తెలియక బ్రతికేవారు కొంతమంది, ఇంకా వాళ్ళ గురించి ప్రార్థన చేయొచ్చు. సత్యము తెలిసి కూడా బ్రతికేటటువంటి విధానం, సత్యము తెలిసి కూడా భ్రమలో బ్రతికేటటువంటి విధానం క్రైస్తత్వంలో ఉంది. ఎంత రోధించాలి, ఎంత చిందించాలి అనంటే చాలా కన్నీరు కార్చాల్సినటువంటి అవసరం ఉంది. లేఖనం సెలవిస్తా ఉంది, నా నీతిని రాజ్యమును మొదట వెదుకుడి. రైట్, అప్పుడు మనకి ఏదేదైతే కావాలో అది దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి అనంటే, సూటిగా మాట్లాడాలి అంటే, ఆయన రాజ్యము యుగయుగములు ఉండేది, అక్కడ మనం యుగయుగములు ఉండాలి కనుక ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఇక్కడ ఎంతకాలం బ్రతుకుతాం? 60 సంవత్సరాలు, 70, 80, మహా అయితే 100 ఫైనల్. ఇంకా 100 సంవత్సరాల మీద ఎక్కువగా ఎవరైనా బ్రతికారంటే ఏళ్ల మీద లెక్కవచ్చు, చేతి వ్రేళ్ల మీద లెక్కవచ్చు. సో 100 సంవత్సరాల జీవితానికి, యుగయుగాలు జీవితానికి బేరేజీ వేయగలమా అనంటే, బేరేజీ వేయటానికి అది అసంభవం. కానీ ఈ లోకానుసారంగా జీవించటానికి ఎంత శ్రద్ధ చూపుతూ ఉంటాము అనంటే, ఎవరో గురించి ఎందుకు, నా గురించి చెప్తా. హైదరాబాదులో 18 సంవత్సరాలు పరిచర్య చేశాం. 18 సంవత్సరాలు దేవుడు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి ఒక 100 మందిని సేవకులుగా చేయాలి, 100 మందిని సేవకులుగా చేయాలి, వారి ద్వారా 100 సంఘాలు కట్టాలి అని ఆ పరిచర్యను అక్కడ ఉన్నటువంటి సంఘస్థులని నిలబెట్టి ప్రార్థించి అభిషేకించి ఇక్కడికి వచ్చాం. వచ్చిన ప్రారంభంలో అన్నారు, ఏమైందో అక్కడేమైందో, ఇక్కడికి జెండా బిక్కొని వచ్చారు అని కొంతమంది. అయితే ఏంది అందరు ఊర్ల నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో స్థిరపడాలని చూస్తే, ఈయనేంది హైదరాబాద్ నుంచి వచ్చి ఊర్లో ఉండిపోయాడు,
18 సంవత్సరాలు ఉన్నాడు కదా, 18 సంవత్సరాలు ఉన్నాను. 18 సార్లు అక్కడి నుంచి అమెరికా వెళ్ళేసి వచ్చిన. లగ్జరీ లైఫ్ దేవుడు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. ఆయన పరిచర్యలో ఉన్నాను కాబట్టి ఇచ్చాడు, లేకపోతే ఇచ్చేవాడు కాదేమో. సో అనుభవించాను. అనుభవించేటటువంటి ఆయన పరిచర్య చేసేటటువంటి క్రమంలో అనుభవించా, కానీ నేను అనుభవించాలనేటటువంటి విధానంలో అయితే అనుభవించాలా. అది నా అంతరంగం దేవునికి తెలుసు. సో ఆ 18 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు మందిరం లేదు మాకు. హైదరాబాద్లో మందిరం లేదు. 13 సంవత్సరాలు 13 ఇళ్ళు మారాం. 2 సార్లు అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వారు మమ్మల్ని అటాక్ చేశారు. ఇక్కడ ప్రార్థన పెడతానికి లేదని ఒకసారి 200 మంది కర్రలు తీసుకొని వచ్చారు. అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వారు ఇప్పటికీ వారు ఉన్నారు, ఎదురు కనపడతా ఉంటారు, నమస్కారం చేసుకుంటా ఉంటాం. అలాంటిది ఏం లేదు. ధైర్యంగా చెప్తా, జరిగినటువంటి విషయం కాబట్టి. 200 మంది అటాక్ చేశారు. ఒకసారి అయితే మీటింగ్ పెట్టుకుంటా ఉన్నప్పుడు రాళ్ళు విసిరారు పైకి. ఒక అతనికి తర్వాత ఇంకో సహోదరికి వేరే చోట్ల తగిలి రక్తం కూడా కారింది. ఇలాంటి సందర్భాల్లో ఈ కొన్నిసార్లు ఇల్లు కూడా, ఇల్లు మీరు మార్చండి, ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని 13 సంవత్సరాలు 13 ఇళ్ళు మారి. 13 సంవత్సరాలు 13 ఇళ్ళు మారి పరిచర్య జరిపిస్తా ఉన్నాం. ఎక్కడ మారితే అక్కడ ఆదివారం ప్రార్థన పెడతా ఉండేవాడు. ఎక్కడ మారితే అక్కడ ఆదివారం ప్రార్థన పెడతా ఉండేవాడు. ఈ 13 సంవత్సరాలు నేను మొదట ఇల్లు చూస్తానికి వెళ్ళేవాడిని. ఇక్కడ ఆదివారం ఇక్కడ పెట్టడానికి వీలేదు, మీరు ఇల్లు ఖాళీ చేయండి అంటే మొదట నేను ఇల్లు చూస్తానికి వెళ్ళేవాడిని. తర్వాత ఇల్లు చూస్తానికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పేవాడిని పార్ట్నర్కి, ఏమని, ఇల్లు చూశాను సూపర్గా ఉంది అనేవాడిని. బాగుంది, ఇల్లు చూశాను బాగుంది అని చెప్పేవాడిని. సరే రా అని ఆమెను కూడా తీసుకెళ్ళి చూపించేవాడిని. సో నేను ఇల్లు చూసేటప్పుడల్లా హాలు కొంచెం పెద్దగా ఉంటే బాగుండు, ఆదివారం ప్రార్థన ఉంటుంది కదా అని హాలు మట్టుకే చూసేవాడిని. ఈ అలాగున నేను చూశాను, ఇల్లు సూపర్గా ఉంది రా అని చెప్పి తీసుకెళ్ళినప్పుడల్లా నా ముఖం చూసి నీ ముఖం లాగుంది ఇల్లు అనేది. దేనికి? ఆ కిచెన్ రూమ్ చాలా చిన్నగా ఉంటాయి, అంత విశాలంగా ఏముండవు. ఇంకొకసారి అక్కడ ప్రార్థన కొన్నాళ్ళు జరిపించిన తర్వాత వాళ్ళు కూడా ఖాళీ చేయమన్నారు. తర్వాత ఇంకో చోట ఇల్లు చూశాను సూపర్గా ఉంది రా అని తీసుకెళ్ళా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగాదిగా చూసి నీ మొహం లాగుంది ఇల్లు అనంది. సో కారణం ఏంది అనంటే, నేను చూసేటటువంటి దృక్పథం ఒకటే, ఏది, హాలు కొంచెం బాగుంటే చాలు అనేది. ఈ హాలు మంచిగా ఉంటే అంత మాత్రం సరిపోదు. ఎప్పుడన్నా ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని ఆదివారాలు భోజనాలు పెట్టాల్సి వస్తుంది. ఈ కిచెన్ రూమ్ లో పని ఉంటుంది, ఒకళ్ళు వెళ్తే ఇంకొకళ్ళు రావటానికి ఉండదు, కొంచెం అది కూడా చూసుకోవాలి కదా, అందుకని నీ ముఖం లాగా ఉన్నది ఇల్లు, ఇది కాదు ఇంకోటి చూడు అనేది. అట్లాగా 3 సార్లు ఇల్లు మారినప్పుడు ఆ 3 సార్లు నా ముఖాన్ని నేను తిట్టించుకుంటానులే అని చెప్పి అసలు నేను ఒక్కడే వెళ్ళి చూడటం మానేసి ఆమెను కూడా తీసుకెళ్తా ఉన్నా ఇల్లు చూడటానికి. 13 సంవత్సరాలు 13 ఇళ్ళు మారాం. ఇక్కడ పెట్టొద్దు ప్రార్థన అనేవాళ్ళు, ఖాళీ చేసేవాళ్ళం, ఇంకో చోటకి వెళ్ళేవాళ్ళం. అట్లాగా 13 సంవత్సరాలు. ఆ 13 సంవత్సరాల తర్వాత ఇక నా ఏడుపు వచ్చేసింది. దేవా, నువ్వు నన్ను పిలిస్తే ఇదిగో నీ మందిరానికి నిన్ను ఆరాధించడానికి ఒక స్థలం అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేయగా, దేవుడు మరలా నెక్స్ట్ వీక్ లోనే ఆశ్చర్యకరంగా, నా జీవితంలో ఎప్పుడు కూడా ఊహించలేదు హైదరాబాదులో దేవుని ఆరాధించడానికి ఒక స్థలం నా ద్వారా దేవుడు అక్కడ స్థిరపరుస్తాడు అనేది ఎప్పుడు ఊహించుకోలేదు. ఒక వారం తిరిగే లోపల 13 సంవత్సరాలు అలాగన 13 ఇళ్ళు మారిన తర్వాత ప్రార్థించి కన్నీరు కార్చిన తర్వాత దేవుడు కృప చూపించాడు, మంచి స్థలం ఇచ్చాడు ఆరాధించడానికి. ఇప్పుడు ఆరాధన అక్కడ నడుస్తూ ఉంది. బేగంపేట శ్యామ్లాల్
1-11-121 రైట్, 1-11-121 శ్యామ్లాల్, బేగంపేట్, హైదరాబాద్. పిన్ కోడ్ 5,16,16. సో అది ఆ స్థలం దేవుడు ఇచ్చాడు. ఇప్పటికీ ప్రార్థన అక్కడ నడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ స్థలంలో ఉన్నప్పుడే దేవుడు అమెరికా వీసా కూడా అనుగ్రహించి ఆయా ప్రాంతాలు, ఒక 5 దేశాలు అలాగున పరిచర్య కోసం దేవుడు వాడుకున్నాడు. సో ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే, ఈ ఇల్లు మారేటప్పుడు ఎప్పుడు మారుతున్నాం? సంవత్సరానికి ఒకసారి మారుతా ఉన్నాం. సంవత్సరం ఉండటానికి ఈ ఇల్లు ఎలాగుంది అనంటే నీ ముఖంలాగా ఉంది అనిపించుకున్నాను కదా. సంవత్సరానికే ఈ ఇల్లు నీ ముఖంలాగా ఉంది. సంవత్సరం ఉండటానికే అడ్జస్ట్ అవ్వలేక దానికి పేర్లు పెట్టి అంటే ఆ మొక్కతనే కాదు, ప్రపంచంలో అందరూ అదే స్థితిలో ఉన్నాం. ఉన్నది బాగుండాలి అనుకుంటారు, ఇంకా బెటర్ గా మలుచుకుంటే బాగుండు అనుకుంటారు. సో ఈ కొద్ది కాలానికే మనం నివసించేటటువంటి ఇంటిని అంతగా మనము కొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనేటటువంటి రీతిలో మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటూ, దాన్ని మలుచుకుంటూ, ఇంకా బెటర్ గా చేసుకుంటూ సాగిపోతా ఉంటే ఈ 60 సంవత్సరాలకే మనం ఈ బ్రతుకు కోసం ప్రాకులాడుతా ఉన్నాం. 30 సంవత్సరాలు దాన్ని పట్టించుకోము. 30 సంవత్సరాలు బెటర్ గా మనకి గృహం ఉంటే బాగుండు అనుకుంటాం. ఇలాంటి ఈ బ్రతుకు 60-100 సంవత్సరాలు ఈ బ్రతుకే ఇంత ఆరాటం ఉంటే, ఇంత ఆశ ఉంటే, ఇంత కంఫర్టబుల్ గా ఉండాలి అనేటటువంటి స్కెచెస్ మన ఆలోచనలో ఉంటే, యుగయుగాలు బ్రతికేటటువంటి ఆ నిత్యత్వంలో ఉండబోయేటటువంటి ఆ గృహం ఎలాగ ఉంది ప్రభువా, ఆ గృహాన్ని ఒక్కసారి చూపించు ప్రభువా అని మనము అడిగేటటువంటి స్థితిలో మనము లేకపోతే నిత్యత్వం గురించినటువంటి ఆలోచన మనకు లేదు అనటంలో సందేహం లేదు. ఎంతసేపు ఇక్కడ ఎలాగున్నా డెవలప్ అవ్వాలి అని ఇక్కడ డెవలప్ గురించి ఆలోచిస్తే దీనికంటే ఇంకా 100 రెట్లు అధికముగా యుగయుగాలు జీవించేటటువంటి జీవితం గురించి మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. దిస్ ఈజ్ నాట్ అవర్ లైఫ్ విచ్ ఈజ్ ఆన్ ద ఎర్త్. భూమి మీద మన జీవితము శాశ్వతము కాదు. వాక్యం కూడా అదే చెప్తా ఉంది కదా, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. సో ప్రాబ్లం ఏమైపోయిందంటే, ఇంక్లూడింగ్ సేవకులు గాని, విశ్వాసులు గాని, అన్యులు అనగా ప్రభువుని గుర్తెరగినటువంటి వారు, నిరీక్షణ పరలోక రాజ్యం గురించి నిరీక్షణ లేనటువంటి వారు ఈ లోకంలో తపన పడుతున్నారు ఏదో సెటిల్ అవటానికి. అంటే ఒక అర్థం ఉంది. కానీ క్రీస్తుని కలిగి ఉన్నటువంటి విశ్వాసులు, విశ్వాసాన్ని బోధించేటటువంటి సేవకులు కూడా ఇంకా ఏదో ఈ లోకంలో ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనేటటువంటి భ్రమలో సాగిపోతూ ఉంటే నవ్వాలో ఏడవాలో తెలియనటువంటి పరిస్థితి. వాక్యం సెలవిస్తా ఉంది, నీవు మొదట ఆయన రాజ్యాన్ని వెతికే అలవాటు ఉంటే, ఆయన రాజ్యము గురించి ఆలోచించేటటువంటి అలవాటు మనకు గనక ఉంటే, మనకు కావలసినటువంటి అవసరతలు అడగకుండానే ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఇంకేం కావాలి? మనం అడగాల్సిన అవసరం లేదు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అనగా మనకు ఏమేమి కావాలో అది ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని వెతికే వారముగా ఉంటాము. మొదట ఎప్పుడు మొదట చేసే పనులు చివర చేసే పనులు మొదట చేసేవారిని జ్ఞానవంతులు అంటారా? వెర్రి వాళ్ళు అంటారు కదా. వెర్రితనం. మొదట చేసే పని చివరి చేసే పని. మొదట చేసే వాళ్ళని జ్ఞాని అంటారా? అమ్మా, మొదట చేసే పని చివరి చేసే పని మొదట. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఇంకోటి మొదట అదే మత్తయి సువార్తలో మరి ఒక సందర్భం అక్కడ ఉంటది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 23-24 మొదట
కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణను నర్పింపుము. సో మొదట మనం ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి. రెండవదిగా మొదట ఏం చేయాలి అనంటే బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడే బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను నర్పింపుము. సో మొదట మనం మరొక సందర్భంలో వాక్యం తెలియజేసేటటువంటి మాట ఏంటంటే మొదట మనము క్షమించాలి. ఏం చేయాలి? క్షమించాలి. మొదట ఏం చేయాలి? క్షమించాలి. క్షమాపణ లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి రాకడకే అర్థం లేదు. అవునా? క్షమాపణ లేకపోతే యేసుక్రీస్తు పరలోకం నుంచి భూలోకం రావటం అర్థమే లేదు. ఎందుకు వచ్చాడు ఆయన? ఒకటే మాట, క్షమించడానికి వచ్చాడు. యేసయ్య ఎందుకు వచ్చాడు? క్షమించడానికి వచ్చాడు. క్షమించాలి. ఒకడు 100 రూపాయలు వచ్చి ఉంటే క్షమించబడ్డాడు, డాన్స్ చేసుకుంటే వెళ్తా ఉన్నాడు. వీడికి 1 రూపాయి బాకీ ఉన్నాడు, ఇంకొకడు ఆడి కాలర్ పట్టుకున్నాడు. ఈడెనికి క్షమించబడ్డాడు? 100 రూపాయలు. వీడికి ఎంత రావాలి? ఇంకొకటి దగ్గర నుంచి రూపాయి రావాలి. 100 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదంటే డాన్స్ చేసుకుంటూ నాట్యం ఆడుకుంటూ ఎగురుకుంటూ వస్తా, ఈడెవడికైతే రూపాయి అప్పిచ్చాడో వాడి కాలర్ పట్టుకున్నాడు, రేయ్ నా రూపాయి ఇప్పుడు ఇస్తా అని. ఎక్కడ? నువ్వు అర్పణ బలిపీఠం దగ్గర నువ్వు అర్పణ అర్పిస్తున్నావు కదా, అర్పించేటప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడే బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధాన పడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. అంటే దేవుడు మన యొద్ద నుంచి అంగీకరించేటటువంటిది ఏంటంటే అర్పణలు కాదు, కానుకలు కాదు, చప్పట్లు కాదు, పాటలు కాదు, స్తుతి కాదు, పరిచర్య కాదు. క్షమించబడతావు, నరకం నుంచి తప్పించబడతావు, నిత్యత్వానికి పొందుకుంటావు. క్షమించు. మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు. సమాధాన పడకుండా నువ్వు ఇక్కడ ఏమి అర్పించినా అది దేవునికి యోగ్యమైనది కాదు, దేవుని వద్దకు చేరదు. నువ్వు ఏది చేసినా దేవునికి యోగ్యమైనది కాదు. ఇంకా చేస్తే ఏం ప్రయోజనం? ఇంకా ఎన్ని చేసినా ఏం ప్రయోజనం? ఎంతసేపు కూర్చున్నా ఏం ప్రయోజనం? ఏం అర్పించినా ఏం ప్రయోజనం? ప్రయోజనం లేని పనులు ఎవరైనా చేస్తారా? ప్రయోజనం లేని పనులు ఎవరైనా చేస్తారా? ప్రయోజనం లేదు అంటే ఏది చేయను నేను, సైలెంట్ కూర్చుంటా. ప్రయోజనం ఏంటి? నువ్వు క్షమించు. నువ్వు తర్వాత చేసేది చెందేది తర్వాత. క్షమించు మొదట. ఏమవుతుంది? ఇక్కడ మన చర్చి ఎదర పొలం కౌలుకు తీసుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు. 3 గంటలకు లెగిస్తే 3 గంటలకు ఇక్కడే ఉంటారు భార్య భర్తలు ఇద్దరు. మధ్యాహ్నం 3 గంటలకు చూస్తే మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఇక్కడే ఉంటారు. రాత్రి 8 గంటలకు చూస్తే రాత్రి 8 గంటలకు కూడా ఇక్కడే ఉంటారు. తెల్లారిన తర్వాత 5 గంటలకు లెగిస్తే 5 గంటలకు కూడా ఇక్కడే ఉంటారు. వెనకమాల స్థలం కూడా తీసుకున్నారు. వాటర్ కొడతా ఉంటారు, కూరగాయలు వేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ 1 నెల రోజులు అవుతుంది. అవి ఏదైతే వారు పండిస్తున్నారో దాన్ని కొంత వారి దగ్గర పెట్టుకొని బైక్ మీద వెళ్తా ఉన్నారు. ఆ మెయిన్ రోడ్ ఎక్కి లెఫ్ట్కి తిరిగిన తర్వాత ఆ గార్డెన్ పేరు ఏందిరా? రవి గార్డెన్.
రవి గార్డెన్ దగ్గరలో కుక్కలు ముసురుకునేవాళ్ళు, ఒక 8, 9, 10 కుక్కల దాకా. ఈమె ఇట్లా చెయ్యెత్తి ఇట్లా అనబోతా ఉంది, ఆయన ఏమైనా స్పీడ్ పెంచాడు. ఈమె అప్పటిదాకా పట్టుకునే ఉంది, కొంచెం అదిలిద్దామని చెయ్యెత్తంగానే ఈయన పెంచాడు. ఇక ఈమెకి గ్రిప్ లేక ఇట్లా బండి ఇట్లాగా రేజ్ ఇవ్వగానే ఒక మూమెంట్ ఇట్లా ఇస్తుంది కదా, ఆ మూమెంట్ ఇచ్చే టైంలో ఈమెకి గ్రిప్ లేక కింద పడిపోయి ఒక్క రాల వెళ్తానే ఉన్నారు, వచ్చే పోయే వాళ్ళు చూస్తున్నారు, కానీ హాస్పిటల్కి తీసుకెళ్తానికి ఒక్క రాల. గంట సేపు అక్కడే ఉండాలి. ఆ విషయం నిదానంగా తెలిసింది. ముందు తెలిసినట్లయితే నేను అనుకూలతలో ఉన్నా, నేను లేకపోతే కిషోర్నైనా ఎవరు నన్ను పంపించేవాళ్ళు. గంట తర్వాత ఒక ఆటో అతను వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ లాభం లేదు, చీరాల కూడా లాభం లేదు, ఆ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది, చనిపోయింది. ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది, చనిపోయింది. ఇద్దరు కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, మరణం ఈ పూట రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, జీవితానికి గ్యారెంటీ లేదు. జీవితానికి గ్యారెంటీ లేదు. జీవితానికి గ్యారెంటీ లేనప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది, పరలోకం వెళ్ళాలి అనేది. అలాంటి పరిస్థితుల్లో శత్రువుగా ఒకరితో శత్రుత్వంగా ఉండి ఏం సాధిస్తావు? ఒకరితో శత్రువుగా ఉండి ఏం సాధిస్తావు? పరలోకాన్ని కోల్పోవటం తప్ప, నరకానికి పాత్రలు తప్ప ఏమీ సాధించలేం. పలకరిస్తే ఏమవుతుంది? తగ్గించుకుంటే ఏమవుతుంది? తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. ఉందా? తగ్గించుకునేవాడు ధన్యుడు. అదే విధేయత కలిగి ఉండేవాడు ధన్యులు. తగ్గించుకో పరలోక రాజ్యం గురించి, తగ్గించుకో ప్రభుత్వ యుగాలు ఉండటానికి గురించి. పలకరి శత్రుత్వం ఎందుకు? జీవితం నిజంగా పరలోక రాజ్యం కావాలి అంటే ఒక మనిషి ఎదురు వస్తూ ఉన్నప్పుడు మన తల దించుకోకుండా నడిచేటటువంటి విధానంలో ఉండాలి. పలకరి అవమానపరచబడతావా? నో ప్రాబ్లం. యుగాలు నరకంలో ఉండే కంటే 2 సార్లు పలకరిస్తామేమో, లెక్క చేయకుండా ఉంటాడేమో, ఉండని ఏమవుతుంది? ఏం కాదు కదా. పలకరిద్దాం. నాకు శత్రువు లేరు అనుకుందాం. నాకు శత్రువు లేరు. వాక్యంలో ఉన్నమాట, నీవు బలిపీఠం అర్పణ నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే, అంటే మనకు సంబంధం లేకుండా మనోళ్ళు ఎవరైనా మన మీద ఫీల్ అవుతూ ఉంటే, మొదట నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. మొదట మనం క్షమించాలి. మొదట అక్కడ 7వ అధ్యాయంలో కూడా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఈ 5వ వచనంలో క్లుప్తంగా చదువుదాం. మొదటి నుంచి చదివితే ఇంకా క్లారిటీగా ఉంటుంది, కానీ సమయం తక్కువగా ఉంది. ఈ తీర్పు తీర్చొద్దు అని చెప్పి వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకును, అప్పుడు నీ ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసు నీకు తేటగా 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 కనబడును. అంటే మూడోది, మొదట మనం ఏం చేయాలంట? ఉద్దాకలు ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి ఆ నలుసును చూడొద్దు, మన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని చూద్దాం అనేది వాక్యం చెప్తున్నమాట. అంటే ఎదుటివారి జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న తప్పులను చూడమాకండి, నా జీవితంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పొరపాట్లను నేను చూసుకోవాలి, సరి చేసుకోవాలి. ఎదుటి వారిని జీవితంలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు నేను వేలు పెట్టి పాయింట్ పెట్టి చూపించకూడదు అనేది ఈ వాక్య భాగం యొక్క అర్థం. కనుక
మన వ్యక్తిగత జీవితాన్ని మొదట మనం సరిచేసుకోవాలి. ఇతరులను సరిచేస్తే ఏమొస్తుంది? వాళ్ళు పరలోకానికి వెళ్తారు. మనల్ని మనం సరిచేసుకుంటే మనం కూడా నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్తాం. మొదట మన బ్రతుకును మనం సరిచేసుకోవాలి. ఇతరులకి నీతులు చెప్పటం కాదు, కానీ నా బ్రతుకును నేను సరిచేసుకోవాలి. ఏం చేయాలా? నా బ్రతుకును నేను సరిచేసుకోవాలి. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు నాకు కావలసినటువంటివి నేను అడగకుండానే దేవుడు ఇస్తాడు అనేటటువంటి మాటలు అక్కడ చూస్తున్నాం. రెండవది, మొదట మనము మన సహోదరులను క్షమించేటటువంటి వారముగా ఉండాలి. మూడవది, మన బ్రతుకును మనం సరిచేసుకునేటటువంటి వారముగా ఉండాలి. నాలుగవది శ్రేష్టమైనది ప్రభుకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? శ్రేష్టమైనది ప్రభుకి ఇవ్వాలంటే కానుక కాదు, మన హృదయం ప్రభుకి ఇవ్వాలి. మన హృదయం ప్రభుకి ఇవ్వాలి. ఎందుకంటే ప్రభువే కర్త, కర్మ, క్రియ. ఆయనే నిర్మించాడు, ఆయనే జీవం ఇచ్చాడు, ఆయనే నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. కనుక మన హృదయం ఎప్పుడు ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి. ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? ప్రభువుతో మనం కనెక్ట్ అయి ఉండాలి. ప్రభువుతో మనం కనెక్ట్ అయి ఉండాలి. ఇంకా మొదట ఈ ఏలియా కాలంలో అప్పము దైవజనుడికి ఇవ్వటం ద్వారా ఆ కరువు కాలం అంతా వారు సమృద్ధిగా భుజించిరే అని ఉంటుంది. మొదట చేసే పనులు కొన్ని ఉన్నాయి. సో మొదట మనం ఏం చేయాలి అనేటటువంటిది, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం మొదట వెతుకుదాం. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. కనుక ఆయన రాజ్యంలో మనం ఉండాలి. ఆయన సంకల్పం ఏంటంటే ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళటం ఆయన చిత్తము కాదు. కనుక అట్టి మొదటగా ఆయన రాజ్యాన్ని వెతికేటటువంటి కృపను మనకు అనుగ్రహించి ఆయనతో యుగయుగాలు సదాకాలము ఆయనతో ఉండులాగున ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు ప్రార్థించుటకు మేము సిద్ధముగా ఉన్నాము. ప్రార్థన అవసరతలు మరియు వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్లు 789345360 99952870. మరొక పర్యాయము మా ఫోన్ నంబర్లు 7893445360 9849952870. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.